రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలోని పరిస్థితులను తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెరువులు, వాగుల్లో నీటి ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలోని పరిస్థితులను తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెరువులు, వాగుల్లో నీటి ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 జిల్లాల కలెక్టర్ల, ఎస్పీలకి ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలు ఏవైతున్నాయో దీని ద్వారా ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా వరద నీరు కృష్ణపూడి ఎక్కువ వచ్చి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రెస్క్యూ టీమ్స్ ని అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా జిల్లా ఎస్పీలు కూడా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బందితో ఎప్పటికప్పుడే గస్తీ నిర్వహించడమే కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఆయా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, ఇతర శాఖలు ఏవైతే ఆ శాఖలందరితో కూడా త్వరగతిన వాళ్ళతో అప్రమత్తం అవడమే కాకుండా వాళ్ళతో అనుసంధానం అయ్యి ఇప్పటికప్పుడే ఆ జిల్లాల నుంచి సంబంధించినటువంటి వరద రిపోర్టు తీసుకురావడమే కాకుండా వర్షాలకు సంబంధించినటువంటి ఎంత శాతం వర్షం నమోదవుతుంది, వాగులు, వంకల పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలా ఉంటున్నాయి, వాటికి ఉన్నటువంటి ఆనకట్టల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా కోతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది పరిశీలన చేయడం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిశీలించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలి, వర్షపాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలని ఎండి శాఖ అధికారులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే అన్ని శాఖల అధికారులు కూడా 8 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. అది ఇప్పటివరకు కూడా కేవలం గాలి వానలు అయితే లేవు కానీ కేవలం వర్షం పడుతున్న నేపథ్యంలో వర్షపాతమే ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలను ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.